ఒక సర్వీస్ నడిచేది. ఉదయం అది బయలుదేరి జడ్చర్ల, మళ్ళీ సాయంకాలం జడ్చర్లకు వచ్చేది. జడ్చర్ల మీదుగా ఇట్లా నాగర్ కర్నూలుకు పోయేది. అప్పుడు రోడ్ లేదు. తర్వాత ఆ యొక్క నసరుల్లాబాద్, అది అప్పుడు కూడా అక్కడ కూడా రోడ్ లేదు. నసరుల్లాబాద్ వంపుల ఇప్పటికీ నీళ్ళు ఎక్కువ వస్తే మొన్న కొన్ని గంటలు బస్సులు కార్లు ఆగిపోయినాయి. అక్కడ పెద్ద చింత చెట్లు ఉండే, అన్ని చాలా చింతల తోపు. రాత్రిపూట 8 అయిందంటే అందులో దొంగలు ఉంటుండ్రి, అక్కడ పోయే వాళ్ళను కొడుతుండ్రి. అంటే ఆ వెనకటి దినాల నుండి ఆయన పరిచయం. ఆయన దగ్గరికి రావాలని అంటే ఆ ఒకటే సర్వీస్. ఆ సర్వీస్లో సీట్ దొరికేది కష్టం. ప్రత్యేకత ఏంటంటే సీటు దొరికినాక సీట్లో కూర్చోవడం కష్టం. ఉంటామా కింద పడతామా తెలియదు. అది ఊపకానికి సీట్ దొరికినా సీట్లో కూర్చొని గట్టిగా పట్టుకుంటే సీట్లోనే ఉంటామా కింద పడతామా తెలియదు. అటువంటి రోడ్లు, అటువంటి పరిస్థితి. కొన్నిసార్లు నేను ఎస్జే ప్రకాశం గారు, ప్రదీప్ వాళ్ళ నాయన, సైకిళ్ళ మీద వచ్చి ఆడ వాగుతుంటే నసరుల్లాబాద్ దగ్గర సైకిల్ భుజాల మీద పెట్టుకొని దాటి వచ్చేది. దాటి వచ్చి సైకిల్ ఎక్కి మళ్ళీ బుద్ధ సముద్రం వచ్చేది. ఆ కాలము నుండి కూడా రూబేను పరిచయము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, రూబేను అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు. చాలా మందికి తెలియడానికి 2 కారణాలు ఉన్నాయి. ప్రధానమైన కారణం ఒకటి ఉంది, మామూలు కారణం ఒకటి ఉంది. మామూలు కారణం ఏంటంటే రూబేనుకున్న మీసాలు ఎవరికి లేవు, వెనకటికి ఎవరికి లేకుండా. ఎప్పుడన్నా నేను రూబేన్కి ఏం చేయాలి, అప్పుడు ఫోన్లు లేవు, ఏదన్నా కార్డు రాస్తే దాని మీద మీసాల జంగయ్య అని రాస్తే ఇంకా చక్కగా ఈ ఊరికి వస్తుండే బుద్ధ సముద్రం తెచ్చిస్తుంది. ఆయన మీసాలు ఇప్పటికీ జడ్చర్లలో అందరూ గుర్తుపడతారు. చాలా మంది ఆ మార్కెట్కి పోతే ముస్లింలు వాళ్ళకి తెలుసో లేదో, తెలిస్తే వచ్చేవాళ్ళు. పాపం మీసాల తాత బాగున్నాడా సార్ అంటారు ఎప్పుడు నేను అప్పుడప్పుడు కూరగాయలకు పోతే. ఆయన మీసాలు ప్రత్యేకత. మీసాలు అందరికి ఉండొచ్చు, పిల్లికి కూడా ఉంటాయి మీసాలు, కానీ రోషం ఉన్న మీసాలు అవి. ఎందుకొరకని అంటే దేవుని కొరకు రోషంగా బ్రతికేడు. తను కూడా ఈ లోకంలో బ్రతికినప్పుడు నలుగురికి సహాయం చేసిండు, కానీ ఎవరి దగ్గర తన దగ్గర ఉన్నా లేకున్నా ఎవరిని ఒక పైసా అడిగేవాడు కాదు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21 నుండి 25 వరకు ఇక్కడ పందిరేసి గడ్డేసి అందరికీ మీటింగ్, రాత్రి పగలు 5 రోజులు మీటింగ్ జరిగేది. డబ్బు ఖర్చు పెట్టుకునేవాడు, అందరు భోజనాలు పెట్టేవాడు. దూరం నుండి, అచ్చంపేట నుండి, ఎక్కడెక్కడి నుండి వచ్చిన కొంతమంది దైవ సేవకులకు ఆయన ఛార్జీలు కూడా ఇచ్చేటువంటి వాడు. అటువంటి మంచి ఇచ్చే గుణం కలిగిన వాడు. కేవలం మీసాలే కాదు, మీసాలతో ఆ రోషం ఉంది, ఆ మీసాలు తగినట్టుగా సహాయం చేసే గుణం ఉంది. అన్నిటికంటే ప్రియులారా, ఇప్పుడు రూబేను వెంబడి కొన్ని తీసుకొని పోయాడు. రూబేను వెంబడి తీసుకుపోయాడు. ఎవరు ఏమి తీసుకుపోలేరు. అలెగ్జాండర్ అనే చక్రవర్తి క్రీస్తు పూర్వం 320వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చిండు. కొంత ప్రాంతాన్ని జయించి తిరిగిపోయిండు. ఆయన చనిపోయినప్పుడు ఏమన్నాడనంటే, నా చేతులు ఆ పెట్టెలో బయట ఉండాలి ఊరేగింపుగా తీసుకుపోయేటప్పుడు. ఎందుకు అలెగ్జాండర్ చేతులు బయట పెట్టినరు అంటే, అలెగ్జాండర్ ఒకటే చెప్పమన్నాడు, ప్రపంచాన్ని జయించాడు, కానీ 30 ఏళ్ళ వయసులోనే చనిపోయాడు. ఆయన వెంబడి ఏమీ తీసుకొని పోలేదు. మరి ఎవరేం తీసుకుపోలేదు, కానీ ఒక రూబేన్ మాత్రమే తీసుకుపోయాడు. ఏం తీసుకుపోయిందంటే, దేవుని గ్రంథంలో ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం
13వ వచనంలో నిజమే అన్నాడు. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి నొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవును. రూబేన్ క్రియలు పోయినాయి. ఈనాడు ఇంతమంది ఇక్కడ కూర్చొని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటిది? రూబేను యొక్క క్రియలను, రూబేను జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన క్రియలు ఆయన వెంబడిపోయినాయి. ఏ క్రియలు? ఆయన దేవుని కొరకు చేసిన క్రియలన్నీ ఆయన వెంబడిపోయినవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నేను, సామెలు, రూబేను, తర్వాత మరి ఎస్జే ప్రకాశం, మేమేం చేసేవాళ్ళం అంటే సాయంత్రం ఇక్కడికి వచ్చేవాళ్ళం. నేను, ప్రకాశం, వీరు సిద్ధంగా ఉండేవారు. అందరం భోజనం చేసి ఆ 2 వాగులు దాటి కొత్తూరు పోయేవారు. కొత్తూరులో వాక్యం చెప్పి ఈ విధంగానే ఎండాకాలంలో రాత్రి మళ్ళీ 11-12 గంటలకు బయలుదేరి 1:30-2కి ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఈ విధంగా ఆయన చేసిన సేవ, దేవుని కొరకు ఆయన చేసిన కార్యములు ఆయన వెంబడి వెళ్ళి ఉంటూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాన సమయంలో సమాధి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఏం ఆలోచించుకోవాలి? నేను చనిపోతే ఏమొస్తాయి? నేను చనిపోతే నా వెంబడి ఏమొస్తాయి? రూబేను వెంబడి కొన్ని మంచి క్రియలు వచ్చినాయి. మన వెంబడి ఏమన్నా మంచి క్రియలు వస్తాయా? అన్ని దుష్ట క్రియలే వస్తాయా? అబ్బా, బాగా చచ్చిండు కొడుకు అని అంటారా? అయ్యో సచ్చిండు అంటారా? మనిషి చనిపోతే అందరూ అయ్యో పాపం అనేటట్టు ఉండాలి. కొంతమంది దుర్మార్గులు చచ్చిపోతే ఏమంటారు? బాగా చచ్చిండు కొడుకు, పీడమైంది అంటారు. అలాంటి క్రియలు మన వెంబడి రాకూడదు. ప్రతి ఒక్కరూ మంచి క్రియలతో ఉండాలా. దేవుని గ్రంథంలో ప్రకటన 14:13 అంటాడు, ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులని వ్రాయుము. అవును, నిజమే. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుచున్నారు. ప్రియులారా, ఎవరిలో చనిపోవాలా? ఎవరిలో బ్రతకాలా? క్రీస్తులో బ్రతకాలా? క్రీస్తులో చనిపోవాలి. అంటే దేవుని బిడ్డ అయిన తర్వాత నమ్మకంగా బ్రతుకుతూ చనిపోయేంత వరకు నమ్మకంగా ఉండి క్రీస్తులో చనిపోవాలి. కొంతమంది మధ్యలో విశ్వాసాన్ని వదిలిపెట్టి పోయేవారు ఉంటారు. ప్రియులారా, అలాంటి విశ్వాసం ఉండకూడదు. ప్రభువులో చనిపోతే విశ్రాంతి. ప్రియులారా, ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం అనేక విషయాలు మన ప్రియుడు చదువు వినిపించాడు. యోబు గ్రంథం 14వ అధ్యాయంలో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ 5వ వచనంలో, నరుల ఆయుష్కాలం పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మనిషి యొక్క ఆయుష్కాలం కేవలము దేవునికి మాత్రమే తెలుసు. నెలల సంఖ్య తెలుసు, దినాల సంఖ్య తెలుసు, గంటల సంఖ్య తెలుసు. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి డాక్టర్లు అంటారు ఎక్కువ రోజులు బ్రతకరు అని. పరిస్థితిని బట్టి మనం కొన్నిసార్లు గ్రహిస్తాం ఎక్కువ రోజులు బ్రతకకపోవచ్చు అని. మరి సుదర్శన్ కుమార్ బర్త్డేకి వచ్చినప్పుడు చాలా వీక్గా ఉన్నాడు. అప్పుడే మేము అనుకున్నాం రూబేన్ చాలా వీక్గా ఉన్నాడు, ఎక్కువ కాలం బ్రతకకపోవచ్చు అని. అయితే ఏ మనిషి ఎప్పుడు చనిపోతాడు, ఏ మనిషికి ఎంత ఆయుష్కాలం ఉన్నది, ఆ నెలలేన్ని, ఆ దినాలెన్ని, ఆ గంటలెన్ని
కేవలము దేవునికి మాత్రమే తెలుసు. అందుకొరకే యోబు భక్తుడు అంటున్నాడు, వారి నెలల సంఖ్య నీకు తెలుసు. ప్రియులారా, దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని ఆయన సంపూర్ణంగా అనుభవించాడు. దేవుని వాక్యంలో చూస్తే 90వ కీర్తన 70వ వచనంలో మరి మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు, సరాసరి వయసు. కొందరు 70 కూడా బ్రతకరు, అయితే మామూలుగా 70-80 సంవత్సరాలు బ్రతుకుతారు. అయితే రూబేనుకు దాదాపు 85 సంవత్సరాల ఆయుష్ కాలం ఇచ్చాడు. 85 సంవత్సరాలు సంపూర్ణంగా ఆయన ఈ లోకంలో దేవుడిచ్చిన కాలాన్నంతటినీ బ్రతికిండు. మహాజ్ఞాని అయిన సొలొమోన్ ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడనంటే, అధికముగా దుష్కార్యములు చేయకము, నీ కాలము రాకముందే ఎందుకు మరణించెదవు. అంటే కొన్నిసార్లు మనుషులు పూర్ణ ఆయుష్తో బ్రతకలేకపోతారు. దుష్కార్యాలు చేసి, చెడు పనులు, పాపాలు చేసి, త్రాగుబోతనము, రకరకాలుగా దేవునికి అయిష్టలుగా ఉండి చనిపోతారు. అయితే మన ప్రియునికి దేవుడు సంపూర్ణమైన ఆయుష్ కాలం ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో అందరూ ఒక మాటను ఆలోచించాలి. ఇక్కడ 10వ వచనంలో యోబు భక్తుడు అంటాడు, అయితే నరులు మరణమై కదలలేక పడి ఉందరు, నరులు ప్రాణం విడిచిన తర్వాత వారేమైపోవుదురు. నరులు ఇక్కడ చూసినట్టయితే ఏం చేస్తూ ఉంటున్నారు? మరణమై కదలలేక పడి ఉంటారు. మరణించిన తర్వాత